తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో స్థిరపడిన తెలుగు రాష్ట్రాల ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి వేలాది మంది తరలివచ్చారు. దారి పొడవునా భారీ ర్యాలీ చేపట్టి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రవాసులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. సొంత రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుందన్న సీఎం, అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుందని సీఎం అన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్గా లభిస్తుందంటూ ఎన్ఆర్ఐలలో ఉత్సాహం నింపారు. గతేడాది టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికాకు వచ్చానని 10 ఏళ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. గతంలో వచ్చినప్పుడు మళ్లీ వస్తానని చెప్పానని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కమ్యూనిటీ లీడర్ శ్రీ అట్లూరి గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీగా రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కు వంట గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, ఉపాధ్యాయులకు పదోన్నతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్యా పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్ ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని సీఎం అన్నారు. తమ పరిపాలనపై ఎలాంటి అపోహాలు, ఆందోళనలకు తావులేదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఎన్నికల ముందు తమపై ఎంతో విష ప్రచారం జరిగిందని, గిట్టని వాళ్ళందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదని అన్నారనే మాటలను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేనిపోని అపోహాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతామని సీఎం ప్రకటించారు. మీలో నైపుణ్యం, ప్రతిభ, పాఠవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని ప్రవాసులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇకపై తెలంగాణకు మీ సేవలు అందించాలని స్వాగతించారు. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్తో పాటు సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతో సీఎం భేటీ అయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్తో హైదరాబాద్ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు మీరందరూ కలిసి రావాలని ప్రవాసులకు సీఎం పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని ఎన్ఆర్ఐలు అభినందించారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రశంసించారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని హామీ ఇచ్చారు.